సమతా సైనిక్ దళ్ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గం నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు సమతా సైనిక్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బండి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, సమత సైనిక్ దళ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత కులాల రక్షణ దళిత జాతి చైతన్యం కోసం 1924 సంవత్సరంలో సెప్టెంబర్ 24 తేదీన ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన మాజీ సైనికులతో కుల అహంకారుల బారి నుండి మన జాతిని కాపాడడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఎస్డి నూతన కమిటీ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా స్థాయి కమిటీ నుండి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీ నిర్మాణం చేయబోతున్నామని అన్నారు. ప్రతి దళిత కుటుంబం నుండి ఒక నీతి సైనికుడు రావాలని ఈ నూతన కమిటీలో సభ్యత్వం తీసుకుని మన జాతిని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో దళితులపై దాడులు చేసి ఏ శిక్షను నోచుకోకుండా బహిరంగంగా బయట తిరుగుతున్న కుల ఉన్మాదులకు తగిన శిక్ష పడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ విధంగా దళితులపై దాడులను ఖండించాలని కోరారు. పై కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు బండి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అన్నపల్లి రాజసుందర్, ఉపాధ్యక్షులు పచ్చప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు కనుపర్తి సింహాద్రి, జిల్లా కార్యదర్శి అభిషేక్, జిల్లా కార్యదర్శి జడ్డా శంకర్, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషదాయకమైన విషయం. సమతా సైనిక్ దళ్ అనే సంస్థ సెప్టెంబర్ 29వ తేదీ సెప్టెంబర్ 24, 1924 సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పట్లో స్థాపించారు. దీని మార్గదర్శనం ఏంటంటే, ఎస్సీలకు ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే తక్షణం అక్కడికి వెళ్ళి ఈ సమతా సైనిక్ దళ సైనికులు ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో దీన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ నెల్లూరు జిల్లాకి మాకు 8 మంది, మొత్తం 11 మంది కమిటీని నిర్మించారు. దీనికి మా రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సమతా సైనిక్ దళ్ గతంలో నేను యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో, అలాగే కోవూరు నియోజకవర్గంలో, సర్వేపల్లి నియోజకవర్గంలో, అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో పలు రకాల కేసుల్లో బాధితులకు అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత నూతన కమిటీ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి దళిత సోదరి సోదరులు కదలి ముందుకు వచ్చి ఈ కమిటీలో భాగస్వామ్యం కావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. అందరూ సభ్యత్వం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కమిటీలు ఏర్పరిచి ఎక్కడైనా కానీ దళితులకు అన్యాయం జరిగితే ఆ దళితుల పక్షాన నిలబడేందుకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ నూతన కార్యవర్గం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై అత్యధికంగా దాడులు జరిగాయి. కానీ దాడులు చేసిన వారందరూ కూడా బయట తిరుగుతున్నారు. వారిని పట్టించుకునే నాదుడు గత ప్రభుత్వంలో లేకుండా పోయారు. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే 27 పథకాలు ఎత్తేసిన గత గవర్నమెంట్లో ఎత్తేసిన 27 పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకునేది ఏమంటే, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఏర్పరిచి ఆ నిధులు రిలీజ్ చేసిన ఎడల మా దళిత సోదరులు నిరుద్యోగులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అలాగే పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇంతకుముందు గతంలో ఒక 2 ఎకరాల భూమి కేటాయించేవాళ్ళు, ఇప్పుడు ఆ పథకాలన్నీ ఎత్తేసారు. వాటినన్నింటిని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలాగే 27 పథకాలు కూడా మొత్తం తీసుకొని వచ్చి దళితులకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దళితులకి ఏం జరిగినా కానీ సమతా సైనిక్ దళ్ అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. నా పేరు అనుపల్లి రాజసుందర్ కుమార్, కావలి. నేను ఎస్ఎస్డిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నన్ను రాష్ట్ర ఎస్ఎస్డి కమిటీ అధ్యక్షులు వాలేటి మహేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు సార్ గారు మమ్మల్ని
ఎస్ఎస్డిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో బండి కిరణన్న అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మాపై మంచి బాధ్యతని ఏర్పాటు చేసి ఎస్ఎస్డి తరఫున నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మా తోటి కమిటీ మెంబర్లకి, అదేవిధంగా నియోజకవర్గ కమిటీ మెంబర్లకి, మండల కమిటీ మెంబర్లకి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ ఎస్ఎస్డి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సెప్టెంబర్ 24, 1924న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించారు. ఆ రోజు నుంచి అక్కడ మహర్షుల పోరాటం స్థాయి నుంచి, అదేవిధంగా బౌద్ధ దీక్ష తీసుకునే దాకా ఈ ఎస్ఎస్డి సైన్యం అనేటువంటిది అంబేద్కర్ గారికి చాలా దోహదపడింది. అదేవిధంగా ప్రతి జాతీయ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఎక్కడైతే అణగారిన వర్గాలపైన దాడులు చేస్తున్నారో వాళ్ళకి దళిత, బహుజన, ముస్లిం మైనార్టీలకి అండగా నిలబడుతూ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ విధమైన హక్కుల ద్వారా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవ్వాలో మేము పోరాటం చేసి వాళ్ళకి సహాయంగా నిలబడుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ బహుజనులు సోదరభావం కలిగి అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని, అదేవిధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో దళితుల మీద ఎక్కువగా దాడులు జరిగినాయి, ఎక్కడ ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా చదువు అనేది ప్రధానమైనటువంటి మనకి హక్కు, దాన్ని ఎస్సీలకు రిజర్వేషన్లు అందవలసినటువంటి 27 పథకాలు నిర్వీర్యం చేశారు. అది చాలా దారుణం. ఈ ప్రభుత్వమైనా స్పందించి దళితులకి అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము.